నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు మార్గదర్శకాలు పాటిస్తూనే 2020లో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు నిన్న సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్ల కల్పనకు ఉన్న అవకాశాలు, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకులపై చర్చించారు. దేశ ప్రజలంతా భారత సైన్య పరాక్రమాన్ని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సైన్యానికి దేశ ప్రజలందరి మద్దతుతో పాటు దైవ బలం మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి దేశభావం, దేశభక్తి అనేది కలగాలనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం, మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు, దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున 12 ఆలయాల్లో కర్ణాటకలోను, తమిళనాడులోను, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు. ఏ సందర్భమైనా సరే ముందు మన దేశం, మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకు వేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలివేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఒక చక్కటి సందేశం ఇస్తారు. ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలను కోల్పోయి అమరులైన వారికి నివాళులర్పిస్తూ విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పహల్గాం వెళ్లిన 26 మంది పర్యాటకుల ప్రాణాలను తీవ్రవాదులు పొట్టన పెట్టుకోవడం హేయమైన చర్య అన్నారు. దీనికి ప్రతిగా మహిళా అధికారుల నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి దేశ సరిహద్దుల్లోని తీవ్రవాదుల స్థావరాలపై దాడులు చేసిందన్నారు. 71లోని బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి జరిగిన యుద్ధం కానీ అవన్నీ కూడా ఎక్కడ చూసుకున్నా ఆఖరికి 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కానీ 19లో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ కానీ ఇవన్నీ చూసుకున్నా పెట్టాలని చూస్తున్నప్పుడు మాత్రమే మనం తిరిగి చేసిన ప్రతిచర్యగా మనం భావించుకోవాలి. రీసెంట్ గా సింధూర్ కూడా ఏ పరిస్థితులు మనం చేయాల్సి వచ్చిందో మనందరికీ కూడా తెలుసు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆ సిచ్యువేషన్ కూడా వెళ్తే పెహల్గాంలో సుమారుగా 26 మంది యాత్రికుల్ని మతం అడిగి మరి హిందువా ముస్లిమా అని అడిగి మరి అతి దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళ ముందే చంపిన పరిస్థితి కూడా మనం చూసాం. అందులోని ఒక కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో పెట్టిన ఒక జంట ఆ భార్య ముందే ఆ భర్తను అతి కిరాతకంగా చంపిన సందర్భం.
వీళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడికి మీరు వెళ్ళి మోడీ గారితో చెప్పండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి. ఇవన్నీ సందర్భాల్లో చూసుకొని కంపల్సరిగా మన దేశంలో ఉన్న ఆడబిడ్డల తాలూకా మాంగళ్యాన్ని కూడా మనం రక్షించుకునే పరిస్థితులు మనం తీసుకొచ్చామన్న ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ ఏర్పాటు చేసి దానికి కూడా ఒక లేడీ ఆఫీసర్స్ని వాళ్ళకి మనం ఎండాస్ చేసి ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేసాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆ యుద్ధం ప్రకటించిన రోజు కూడా ఉగ్రవాదుల స్థావరాల మీదకి మాత్రమే వెళ్ళారే తప్పించి మన ఇండియన్ ఆర్మీ ఎక్కడా కూడా ఆ సివిలియన్స్ మీదకి కానీ అదేవిధంగా మిలిటరీ వాళ్ళ మీదకి కానీ వెళ్ళాలి. కానీ వాళ్ళు మనం చూసుకున్న సందర్భాలను బట్టి చూస్తే తిరిగి మనకి ప్రొవోక్ చేయటం, అదేవిధంగా మన మీద దాడులు చేయటం, ఆ దాడుల్లోని సుమారుగా 4 జవాన్లు వీరమరణం పొందడం, అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ నిజంగా వీరమరణం చెందడం మనందరం కూడా నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా నిన్న వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను, వాళ్ళ తల్లిదండ్రులను కలిశాను. తన తాలూకు దహన సంస్కారాల్లో నేను కూడా పాల్పంచుకున్నాను. 23 సంవత్సరాలు నిజంగా ఆ పిల్లోడిని చూస్తే చాలా చిన్న పిల్లోడు, ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను దేశం గురించి సేవ చేయాలి, చనిపోతే నా మీద దేశ జెండా మన జాతీయ జెండా ఉండాలి అని వాళ్ళ తల్లిదండ్రులతో ఎప్పుడూ చెప్పే సందర్భం. ఆఖరికి తను వాళ్ళ ఉగ్రవాదుల చేతిలో చనిపోతున్న టైంలోని కూడా వాళ్ళ అమ్మగారు జాగ్రత్త అని చెప్పి ఒక మెసేజ్ టైప్ చేసి వాళ్ళ కజిన్ చేసి పంపించి చనిపోయే పరిస్థితి. అంటే వాళ్ళ ధైర్యాన్ని కూడా మనం మెచ్చుకునే పరిస్థితి రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాయని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఈదరపల్లి వంతెన అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రధానంగా అమలాపురంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విధంగా నూతన వంతెనలను నిర్మిస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఎందుకంటే ప్రజలు అనేక అంశాల్లోని ఇక్కడ ట్రాఫిక్ సమస్యలోని అనేక అంశాల్లోని బాధపడడం జరుగుతుంది. ఈ సమస్యకి మనం పరిష్కారం చూపించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం కలిపి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని ఈ 7 బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులోని 2 ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఈ ఎంక్రోచ్మెంట్స్ అయినా లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవే కాకుండా నేషనల్ హైవే 216లోని కూడా అలాగే రైల్వే లైన్ ప్రాజెక్టులోనైనా కూడా మేము అందరినీ కూడా ఒకటే తెలియజేసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు, ఇక్కడ ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం చూపించాలని చెప్పి నిర్ణయాలు. అదేవిధంగా ప్రజల్ని కూడా ఎక్కడ కూడా పొగాకు రైతుల ఆందోళనను తొలగించి వారి పంటలను కంపెనీలు కొనుగోలు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. పొగాకు కొనుగోళ్ల తీరు, ధరలపై ఒంగోలులో మరో మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయంగానూ పొగాకు ఉత్పత్తి పెరిగిందన్నారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కొనుగోలు చేపట్టాలని మంత్రులు పేర్కొన్నారు. ఇంతకుముందు కన్నా ఈ సంవత్సరం కల్టివేషన్ ఛార్జెస్ రైతులకు ఎక్కువగా 5 లక్షల వరకు బ్యారన్ పెరగడం జరిగింది. మార్కెట్ కొంచెం రేట్లు తక్కువగా ఉండేటువంటి ఆందోళన వల్ల తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఈ ఒడిదొడుగుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం తగ్గినటువంటి వాస్తవం అని చెప్పేసి బోర్డు అధికారులు ట్రేడర్స్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకి ట్రేడర్స్కి ఉన్న అనుబంధం ప్రకారం దృష్ట్యా ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ బేస్ చేసుకొని వీళ్ళు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం. ఈ విషయంలో బోర్డు యొక్క చొరవను కూడా అభినందిస్తా ఉన్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి మంచి ప్రాఫిట్స్ రావడం వల్ల కొనుగోలు ఎవరైతే బయర్లు ఉన్నారో వాళ్ళకి లాభంగా ఉంది, రైతులకు కూడా లాభం ఉంది. ఈ సంవత్సరం వచ్చేసరికి పంట దిగుబడి పెరగటం కానీ, ఖర్చు పెరగటం, పంట దిగుబడి పెరగటం, అదేవిధంగా ఎక్సెస్ పొగాకు ఉండటం వల్ల 160-170 మిలియన్ పొగాకు రావాల్సింది 240 మిలియన్ టన్నుల పొగాకు ఉత్పత్తి అయ్యి రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అదేవిధంగా మన దేశంలో కాకుండా పక్కనున్న బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా పొగాకు పంట బాగా ఎక్కువగా రావటం వల్ల కొంత మార్కెట్లో కొద్దిగా స్తబ్దత ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొగాకు బోర్డు కానీ, అదేవిధంగా ఇక్కడున్న బయర్లు కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే దాని మీద ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ 15 రోజులు పట్టిద్ది పొగాకు ఆర్డర్లు రావడానికి అని చెప్పి రైతులు బయర్లు చెప్పారు. పొగాకు ఐటీసీ కానీ, గోల్డెన్ జీటీసీ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ 15-20 రోజులు మార్కెట్తో సంబంధం లేకుండా రైతులకు నష్టపోకుండా హై గ్రేడ్ పొగాకుతో పాటు 2 మీడియం గ్రేడు, లో గ్రేడ్ పొగాకు కూడా అసలు వదిలిపెట్టకుండా వాటిని కూడా ఎంతకంత కొనుగోలు చేయాలి. అదేవిధంగా రేటు కూడా పడిపోకుండా, ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోయింది ఈ సంవత్సరం. కౌలు ఖర్చులు కానీ, పొగాకు వ్యవసాయ ఖర్చులు కానీ అన్నీ బాగా భారీగా పెరిగిపోయింది. కాబట్టి వాటికి కూడా రైతులకు ఏమాత్రం కూడా నష్టం రాకుండా చేయాలనేదే మీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. సానుకూలంగా
బయర్లందరూ కూడా చెప్పడం జరిగింది. రేపటి నుంచి ప్లాట్ఫామ్స్ పైన ఏ విధంగా కొనుగోలు చేస్తారో అవన్నిటి కూడా మేము మాతో పాటు ఈడీ గారు, చైర్మన్ గారు వీళ్ళు కూడా పరిశీలించి ఎక్కడైనా రైతులకు ఇబ్బంది జరుగుతుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మన ముఖ్యంగా పొగాకు బోర్డు చైర్మన్ గారు కానీ ఈడీ గారిని ఇంటర్ఫియర్ అయ్యి బాపట్ల జిల్లాలోని మత్యుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 9వ రోజైన సోమవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నూతనంగా నిర్మించిన రథంపై స్వామివార్లను ఆసీనులను చేశారు. రథోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించబడిన దివ్య రథంలో నగరోత్సవం నిర్వహించడం చాలా శుభ పరిణామమన్నారు. స్వామివారి యొక్క వైభవాన్ని మనం ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం ను రాష్ట్ర జలవనరుల శాఖ సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ కమిటీ బృందం సందర్శించింది. శ్రీశైలం జలాశయానికి ప్లాంజ్ పుల్ గుంత ఏర్పడిన నేపథ్యంలో డ్యాం భద్రతకు సంబంధించిన చర్యలపై అధికారులు పలు ప్రాంతాలను పర్యవేక్షించారు. అనంతరం ఎస్ఈ శివప్రసాద్ మీడియాతో ప్రతినిధులతో మాట్లాడుతూ అలాగే శ్రీశైలం డ్యాం భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రస్తుతం జలాశయం పునాది చాలా దృఢంగా ఉందన్నారు. శ్రీశైలంకు సంబంధించి కొన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని ఇమ్మీడియట్గా ప్రొటెక్షన్ వర్క్స్ కొన్ని చేయమన్నారు. దానికి సంబంధించి డిజైన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చూడడానికి వచ్చాము. ఇప్పుడు మేము చూసిందంటే ఇక్కడ అప్రోచ్ ఛానల్ మనకు రోడ్డు ఒకటి ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు టెంపరీ ప్రొటెక్షన్ వర్క్స్ ఆ సిలిండర్స్ అన్నీ కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి కాబట్టి వాటిని కొద్దిగా రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో దానికి కావాల్సిన మెటీరియల్ ఇవన్నిటికీ చేయడానికి ఇన్స్పెక్షన్ వెహికల్స్ వెళ్ళడానికి కూడా కావాల్సిన ఇన్స్పెక్షన్ ట్రాక్ ఉంటుంది. దానికి సంబంధించి ప్రొటెక్షన్ వర్క్స్ ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని వాల్స్ డ్యామేజ్ అయినాయి. ఆ వాల్స్ అన్నిటికీ కూడా రిపేర్ చేయాలంటే ఏ విధంగా డిజైన్స్ ఇవ్వాలని అవి చూడడానికి వచ్చాం. సో ఇవన్నీ చూసిన తర్వాత మేము ఆ డిజైన్ ఆస్పెక్ట్ సంబంధించి చీఫ్ ఇంజనీర్ కర్నూలు ఉన్నారు కదా, వాళ్ళకు మేము కమ్యూనికేట్ చేస్తాము. దాని ప్రకారం వాళ్ళు చీఫ్ ఇంజనీర్ కర్నూలు వాళ్ళు వర్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం. ఇది మేము ఇమీడియట్గా మేము డిజైన్స్ ఇచ్చేస్తాము. ఇచ్చేసిన వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ అవుతాం. వాళ్ళ టెండర్ ప్రక్రియ ఇదంతా ఉంటుంది కదా, అవన్నీ చేసుకొని దాని ప్రకారం టెండర్స్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ప్లంజ్ పూల్ ఫామ్ అయింది కదా, ప్లంజ్ పూల్ మన డ్యామ్ ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్క్ కింద సిలిండర్స్ వేశారు. ఆ సిలిండర్స్లో కొన్ని ఏమైనాయంటే మనకు ఒక 12 దాకా డ్యామేజ్ అవ్వడం జరిగింది. కొన్ని ఇంకా పార్షల్ డ్యామేజ్ అయినాయి. సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు. ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అన్నమాట. ఒరిజినల్గా ప్లంజ్ పూల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు. సెంట్రల్ CWPRS పునే వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం రెక్టిఫై చేస్తాము. ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు వైపుకు ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేశారు. అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్. కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమవుతుందంటే అవి కాంక్రీట్ బేస్ కొంచెం కవర్ అయిపోయింది. దానికి కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడానికి ఏ విధంగా కావాలనే దానికి సో ఏ లెవెల్ వరకు ఇప్పుడు అవి కవర్ అయింది అనే దానికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అవి చేయించాలా, అది ఇమ్మీడియట్గా స్టడీ స్టార్ట్ చేస్తారు. చేసి మనకు ఏ లెవెల్ వరకు మనకు సిలిండర్స్ ఉన్నాయి, దాని కింద ఎంత కవర్ అయింది పొజిషన్ తెలిస్తే దాన్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలా కాంక్రీట్ అనేది దాని మీద సజెస్ట్ చేస్తాం. తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై అప్పు తెచ్చిన కేశినేని నాని బ్యాంకు లోన్ ఎగ్గొట్టారని అన్నారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి వాటిని షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నారన్నారు. హోటల్ డైరెక్టర్లను మార్చేసి కూతుళ్ల పేరుతో ఆంధ్ర రెస్టారెంట్ ను అదే హోటల్లో నడుపుతున్నారని, నాని ఆర్థిక నేరాలపై సిబిఐ ఈడీలతో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. కేశినేని నాని మాట్లాడుతున్నటువంటి తీరును మేము గమనిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, దొంగతనం చేసి దొంగ అరిసినట్టు, ఒక అవినీతి పరుడు నీతి వ్యాఖ్యలు చెప్పినట్లుగా మాకు కనపడతారు. ఒక అసూయతోటి ఆక్రోశంతో వాళ్ళ కేశినేని చిన్ని ఏదైతే పార్లమెంటులో ప్రజాదరణను చూసి ఓరవలేక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దాన్ని
చూడలేక ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి పైనేస్తే ఒక 100 అబద్ధాలు ఆడితే ఏదన్నా కనీసం 2 అబద్ధాలైనా నమ్మరా అనేటువంటి ఒక అపోహలో వాళ్ళ నాని బ్రతుకుతూ ఉన్నాడు. నేను సూటిగా నానిని అడుగుతూ ఉన్నాను, నీతో దగ్గరగా ఉన్నా నేను 25 ఏళ్ళు, నీ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వు ఏ రోజుకు పిల్లికి భిక్షం పెట్టినోడివి కాదు. ఒక అహంకారపూరితంగా నువ్వు వ్యవహరించిన తీరికి ఇవాళ నీ చుట్టుపక్కల ఎవరు లేరు, నీ స్నేహితులు లేరు, నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేరు, చివరికి మీ అమ్మ చెల్లి కూడా నీతో లేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈ రకమైనటువంటి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నావో వాళ్ళ ప్రజలు అసహించుకుంటున్నారనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టు. ఇక నీ సంగతికి వస్తే నువ్వు ప్రజాస్వామ్యం గురించి, అవినీతి గురించి ఉపన్యాసాలు చెప్తున్నావు కదా ట్విట్టర్ల ద్వారాగా. ఇవాళ నువ్వు కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు? 42 కోట్ల అప్పు. దానికి ₹1 కట్టకుండా అది ఎన్పి అయిన నేపథ్యంలో దాని డైరెక్టర్లు మార్చేసి దాన్ని తిరిగి అన్న ఆంధ్ర క్యాంటీన్ అనేటువంటి ఒక పేరుని క్రియేట్ చేసి నువ్వు హోటల్ బాగా నడుస్తుంది, రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంది, డబ్బులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మరి ఈ డబ్బులు నువ్వెందుకు బ్యాంకుకి కట్టట్లేదు? బ్యాంకులో నీ లోన్ ఎందుకు ఎన్పి అయింది? అంటే బ్యాంక్ ఇచ్చిన సొమ్ము ప్రజల సొమ్ము కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసినేని నాని అక్రమాలపై సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాస్తున్నామని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా కేసినేని నాని బ్యాంకు రుణం ఎగ్గొట్టాడని, గత 10 ఏళ్లు ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరానికి కేసినేని నాని పాల్పడ్డాడన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు మాట్లాడే మాటలు వ్యక్తిగత వ్యాపార విషయాలు ప్రజలు గమనిస్తారని ఎమ్మెల్యే కొలికిపూడి అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో తన సేవా కార్యక్రమాల ద్వారా కొన్ని వేల మందికి తన సొంత ఖర్చుతో ఆహారాన్ని అందించడానికి అన్న క్యాంటీన్ నిర్వహించిన చిన్ని గారి గురించి, హెల్త్ క్యాంపుల ద్వారా ఆరోగ్యాన్ని అందించిన చిన్ని గారి గురించి, జాబ్ మేళాల ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచిన చిన్ని గారి గురించి, కేసినేని నాని గారు చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరం. అదొక రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన టీం 5 ఏళ్ళు చేసిన అసలైన లిక్కర్ స్కామ్ నుంచి, సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమంలో భాగంగానే నాని గారు మాట్లాడారు అని స్పష్టంగా అర్థం చేసుకొని, మరి ఇన్ని నీతులు చెప్పే నాని గారు ఆయన 10 ఏళ్ళు లోక్సభ సభ్యుడిగా చేసిన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఆయన ఎలా వ్యాపారాలు చేస్తున్నారు, ఆయన ఎన్ని రకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో ప్రపంచం దృష్టికి డాక్యుమెంట్స్తో సహా, సాక్ష్యాలతో సహా చూపించే ఉద్దేశమే ఈరోజు ఈ మీడియా సమావేశం. కేసినేని నాని గారి అన్లిమిటెడ్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఒక 5 విషయాలు ఈరోజు సూటిగా స్పష్టంగా మీ ముందుంచుతాను. మొదటిది, ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా బ్యాంకు రుణం ఎగగొట్టడం. కేసినేని నాని గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్
కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఓబి నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి, విజయవాడలోనే లయోలా కాలేజ్ క్యాంపస్లో ఉన్న బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం చాలా విజయవంతంగా మంచి లాభాలతో నడుస్తుంది. కానీ బ్యాంకు రుణం విషయంలో మాత్రం బ్యాంకు రుణం చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగానే ఒక ఆర్థిక నేరానికి కేసినేని నాని గారు పాల్పడ్డారు. వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులో ప్రవేశాలకు ఇప్పటి వరకు అమలవుతున్న 15% స్థానికేతర జనరల్ కోటా సీట్లను ఇక నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వారికే కేటాయించనున్నారు. ఫలితంగా 2025-26 విద్యా సంవత్సరంలో స్థానికేతర కోటా 15% సీట్లను రాష్ట్ర విద్యార్థులే పొందనున్నారు. ఇప్పటి వరకు ఈ సీట్లలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పించేవారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత వృత్తి విద్యా కోర్సులో ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానికేతరను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వేర్వేరుగా 3 ఉత్తర్వులను జారీ చేశారు. తిరుమలలో ఆఫ్లైన్ లో ఇస్తున్న శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిపోయాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. వాస్తవానికి ఆన్లైన్ లో 500 టికెట్లు, తిరుపతి ఎయిర్పోర్ట్ లో 200 టికెట్లను అందుబాటులో ఉంచగా ఎప్పటికప్పుడు భక్తులు బుక్ చేసేసుకుంటున్నారు. ఆన్లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిన సందర్భం లేదని, ఇలాంటి వాటిపై ముందస్తుగానే భక్తులకు స్పష్టమైన సమాచారం ఇస్తామని టీటీడీ పేర్కొంది. తిరుమల శ్రీవారి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా నిన్న రాత్రి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి వెన్నెలలో సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడినిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శనంతో సప్తగిరులు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. తిరుపతిలోని సాంస్కృతిక వారసత్వాన్ని, తెలుగు ప్రజల చరిత్రను ఈ జాతర ప్రతిబింబిస్తూ తిరుపతి జిల్లా తిరుపతిలోని తాతయ్య గుంటలో గంగమ్మ జాతర కొనసాగుతుంది. ఈ 7 రోజుల జాతరకు తిరుపతి ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ తెల్లవారుజాము నుంచే దర్శనానికి తరలి వస్తున్నారు. జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అధికంగా ఉన్నందువలన పోలీసు వారికి దేవాదాయ శాఖకు సహకరించవలను. జాగ్రత్త. శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామి కళ్యాణ రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా పాల్గొని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ఎంతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని ప్రతిష్ఠించి పూజారుల మంత్రోచ్చరణల మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని గోవింద నామస్మరణలతో భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాది మందిగా విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు, ఆశీర్వాదాలకు పాత్రులయ్యారు.
తిరువూరుకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు కల్లూరు క్రాస్ రోడ్డు దగ్గర తెలుగు తమ్ముళ్లు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. భారీగా కార్ల ర్యాలీతో ఎంపీ కేశినేని శివనాథ్ తిరువూరుకు చేరుకున్నారు. తిరువూరులో శ్రీ మహాలక్ష్మి సహిత అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ఎంపీ కేశినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరువూరులో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్తుతో కలిసి పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తెలుగుదేశం పార్టీ తిరువూరు పట్టణ నాయకులు కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता भुवर्धरते यावन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति कनकनकवस्तुवाहना ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.